నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ భువనగిరికి సంబంధించి పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది? కొత్త అభ్యర్థి, అనుభవం లేని వ్యక్తి, అక్కడ చూస్తే బూరనరసయ్య గౌడ్ ఆల్రెడీ మాజీ ఎంపీ, ఎట్లుండబోతుంది? బూరనరసయ్య గౌడ్ గారు ఒకసారి ఓడిపోయిండు, పోయినసారి తిరస్కరించబడ్డాడు. ఓకే, సో మా అనుభవం లేని వ్యక్తి అని కాదు. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. అంటే 20 ఏళ్ళ అనుభవం అడ్మినిస్ట్రేషన్ యూత్ కాంగ్రెస్లో ఉన్నది. యూత్ కాంగ్రెస్ అంటే అంతకంటే మించింది ఏం లేదు. యూత్ కాంగ్రెస్లో బాగా ట్రైన్ అయ్యి బాగా పనిచేసి రాటు తేలిపోయిన వ్యక్తులే యూత్ కాంగ్రెస్లో ఉంటారు. మరి అట్లాంటి యూత్ కాంగ్రెస్లో 20 ఏళ్ళ నుంచి పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తుంది. ఈరోజు అంతకుముందు పోతంశెట్టి కూడా భువనగిరిలో ఒకసారి ఇచ్చారు అసెంబ్లీ, పోతంశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి. అంటే యూత్ కాంగ్రెస్ నుంచి ఈసారి యూత్ కాంగ్రెస్ పనిచేసిన వ్యక్తికి ఇక్కడ భువనగిరి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. అంటే కష్టపడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అయితే ఉమ్మడి నల్గొండలో అత్యధిక స్థానాలు గెలిచినాం. సో కాంగ్రెస్ ఊపు ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఈరోజు కాంగ్రెస్ ఒక మంచి ఒక స్వేచ్ఛా వాతావరణం ఉన్నది. అప్పటి గడిల పాలనకి ఇప్పటి స్వేచ్ఛా పాలనకు ప్రజలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడు. సో అంతకుముందు ముఖ్యమంత్రి మంత్రులకు కూడా అందుబాటులో ఉండకుండే. సో ఈరోజు అట్లనే 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు జరుగుతూ ఉన్నాయి. 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం మొదలైంది. సో అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం అయితే జరిగింది. పోయినసారి 10 ఏళ్ల కాలంలో ఒక ఇల్లు కట్టియాలి. టీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు పట్టింది, ఒక ఇల్లు ఇవ్వాలి. 10 ఏళ్ళైంది రైతు రుణమాఫీ చేయాలి, 10 ఏళ్ళైంది నిరుద్యోగ భృతి చేయాలి. అంటే ఏది చెప్పుకుంటూ పోతే ఏండ్లు. ఈరోజు మాకు 4 నెలలు కాలేదండి. 4 నెలల్లో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మిగిల్చినప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినరు, చేసి చూపెడుతున్నాం. అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మొన్న అసెంబ్లీలో ఏ విధంగా అయితే మా గెలుపు ఉండేనో అంతకంటే మంచిగా ఈసారి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకొని, మరి ఎందుకంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకా పటిష్టపడుతుంది, ఇంకా మంచిగా కార్యక్రమాలు చేయడానికి కూడా వీలవుతుంది. అంటే ముఖ్యంగా అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ అంటున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ, బీజేపీ అభ్యర్థి బీసీ, ఇక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం రెడ్డి. సో దాన్ని ప్రజలు ఏమన్నా తీసుకుపోయే అవకాశం ఉంది కదా బీజేపీ బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని? రాజకీయాలలో ఎట్లుంటుందంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ సెన్సిటివ్ ఉంటాయి మాట్లాడాలంటే. ప్రజల మనసు చూరగా ఉన్నోడే నాయకుడు. ప్రజలు ఇక కులాలు మతాలు చూడరు. ఓ నాయకత్వం అంటే గట్టిగా పనిచేస్తాడు, జనంలో ఉన్నాడు నాయకుడు. ఎక్కువ బహుజనులు, ఎక్కువ సామాజిక వర్గాలు ఎవరితోటైతే ఉన్నారో ఎక్కువ సంఖ్య బలంగా ఉన్న వాళ్ళల్లో ఎదిగినోడే నాయకుడు అవుతాడు. అందులోకెళ్ళే వచ్చినోడు అటువంటి నాయకునికి టికెట్ ఇచ్చినాక మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? అట్లాంటి పరిస్థితులు లేవు. జనం మెచ్చినోడు నాయకుడు అవుతాడు, జనం మెచ్చినోడు గెలుస్తాడు. ఆ పార్టీ బలం, ఆ వ్యక్తి బలం, మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, వివిధ వింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మేము సమర్థించాం. కాకపోతే అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకు ఏదో సమయంలో వాళ్ళకు మేలు జరగాల్సిన అవసరం ఉంది. అది జరుగుతుంది ఖచ్చితంగా. విభేదాలు ఏమైనా ఉన్నాయా? కొంత నల్గొండకు సంబంధించి కావచ్చు, భువనగిరికి సంబంధించి నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదా, ఐక్యంగా ఉన్నారా? అది ఒక 6-7 నెలల క్రితం ఉండేనేమో తెలియదు, మీరు అందరూ కూడా చూసారు. బట్ ఎప్పుడైతే 7-8 మంత్స్కి వెళ్ళి, అంటే ప్రభుత్వం రాకముందు 6-7 నెలల ముందుకెళ్ళే సమిష్టిగా పనిచేసినామో జనం హర్షించరు, జనం మెచ్చుకురు. అరే నమ్ముదాం కాంగ్రెస్ చేస్తుంది అని మనకు ఓట్లేసారు, గెలిపించారు. ఈరోజు వాళ్ళు నమ్మినట్టుగానే 6 గ్యారెంటీలు చెప్పినాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. అలా అత్యధికంగా 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. అంటే ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడ్డది, అన్ని గ్యారెంటీలు అమలు అవుతాయి. 10 ఏళ్ల కాలం ఏం చేయని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలే, రుణమాఫీ చేయాలి, ఈరోజు అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. సో నమ్మకం అయితే కలిగిస్తున్నాం. స్వేచ్ఛా వాతావరణం ఉన్నది. జనం నిజంగా ఎంజాయ్ చేస్తుంటారు ఈరోజు. అంటే ఓ పరిపాలన అనేది ఇట్లా ఉండాలనేది ప్రజలైతే అందరూ హర్షిస్తున్నారు. ఒక చిన్న మీటింగ్ పెడితే వేలాది మంది వస్తారు. ఇది మీటింగే కాదు, వీడికి రావాల్సిన అవసరం ఉంది, ఇంతమంది వచ్చారు. ఇదే టీఆర్ఎస్లో పెడితే, భవన్లో పెడితే అంతకుముందు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోయింది. సో ఇది డిఫరెంట్ వాతావరణం, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. పాలన కూడా మంచిగా ఉంది. ఇంకా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మంచి పాలన అందియబోతున్నాం. భువనగిరిలో ఏమైనా భారీ బహిరంగ సభలు కావచ్చు, అంటే ఏమైనా ఉండొచ్చా? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఖచ్చితంగా 1st నుంచి 6th లోపల
ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ఉండటానికి ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్తా ఉంటారు. సో ఖచ్చితంగా అదొకటి ఉంటుంది. మా ర్యాలీ కూడా 21st నాడు ఉంటుంది, పెద్ద ర్యాలీ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ర్యాలీ భువనగిరిలో ఉంటుంది 21st నాడు నామినేషన్. మళ్ళీ తర్వాత సరే మళ్ళీ ప్రకటన వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద ఫైనల్, పూర్తి స్థాయి ప్రకటన వస్తుంది. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు కూడా ఖచ్చితంగా నల్గొండ భువనగిరి వచ్చే కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభ అనిల్ కుమార్ అయితే ఒక స్పష్టతనిచ్చారు. సో ఏదైతే ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇతర నాయకులంతా భువనగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించారు. 1 నుంచి 6 తేదీ వరకు ఖచ్చితంగా ఏదైతే ప్రియాంక గాంధీ కావచ్చు లేకపోతే ఇతర నాయకులు వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో ర్యాలీని కూడా తీసే అవకాశం ఉందంటూ ఒక రకమైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది భువనగిరిలో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.